సో రెడీయా మీరు? రెడీ అండి. అపరంజి గారు మీరు రెయిన్బో పుడ్డింగ్ అన్నారు కదా? అవునండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? షూర్. ఓకే, మరి రెయిన్బో పుడ్డింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రెయిన్బో పుడ్డింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 2 కప్పులు, వెనీలా పుడ్డింగ్ పౌడర్ 100 గ్రాములు, వైలెట్ ఫుడ్ కలర్ 2 చుక్కలు, బ్లూ ఫుడ్ కలర్ 2 చుక్కలు, గ్రీన్ ఫుడ్ కలర్ 2 చుక్కలు, yellow ఫుడ్ కలర్ 2 చుక్కలు, రెయిన్బో స్ప్రింకిల్స్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో స్టార్ట్ చేద్దామా? షూర్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. దాంట్లోకి మనము మన జెల్లో పుడ్డింగ్ మిక్స్, ఇది వెనీలా ఫ్లేవర్ ఉంది. సో ఇంతకంటే ఆవిడ తీసుకున్న దాంట్లోనే మీది వెనీలా ఫ్లేవర్. ఆవిడది ఏంటంటే క్లియర్ జెల్లో మిక్స్ అనమాట. ఇది పుడ్డింగ్ మిక్స్, కొంచెం తేడా ఉంటుంది. సో ఇది ఏంటంటే వెనీలా ఫ్లేవర్, ప్లెయిన్ ఫ్లేవర్ ఉంటుంది. సో దట్ రెయిన్బో కాబట్టి మనకి కలర్స్ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లెయిన్ కలర్ అయితే బెటర్. ఇది మొత్తం ఇందులో వేసేద్దాం. వేసేసి ఒక విస్క్ ఇలాంటిది తీసుకొని 2 కప్స్ కోల్డ్ మిల్క్, అబ్సల్యూట్లీ కోల్డ్ మిల్క్ ఉండాలి, చల్ల పాలు ఇందులోకి వేసేద్దాం. వేసేసి ఇప్పుడు ఇది చాలా ఫాస్ట్గా విగరస్గా కలుపుతూ ఉండాలి. లేకపోతే అంటే ఉండలు కట్టినట్టు అయిపోతుంది. ఉండలు కట్టినట్టు అవుతుంది. ఆ ఉండలు ఏం లేకుండా ఇది ఒక 2 మినిట్స్ వరకు కంటిన్యూస్గా ఇలా ఫాస్ట్గా కలపాలి. సో మనం కలుపుతూ ఉంటే ఇది ఇప్పుడు చాలా లూజ్గా ఉన్న కన్సిస్టెన్సీ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ కొంచెం థిక్ అయిపోయింది. సో అలా చాలా ఇంకొంచెం థిక్గా పేస్ట్రీ థిక్నెస్ వరకు బాగా. ఎగ్ చేసుకునే కేక్ చేసుకునేటప్పుడు కేక్ చేసుకుంటాం కదా, అలాగా. ఓహోహోహో. సో ఇది ఒకటేమో దీనికి పని? అంతే, ఇది ఒక్కటే పని. అంతేనా? ఈ చేయి నొప్పేసినప్పుడు ఈ చేయి నాకు కూడా కాసేపు ఇవ్వండి, మీకు ఆ చేయి కూడా నొప్పేస్తే కూడా తిప్పుతా. ఓ ఇదంతా చాలా కొట్టినట్టు తిప్పాలన్నమాట. అంటే కొట్టినట్టు తిప్పితే మన మీద పడుతుందేమోనని కొంచెం తక్కువ తిప్పుతుంది. తప్పదు, అది పద్ధతి. ఓకే, బాగా తిప్పానా? చాలు. ఇప్పుడు మనం తిప్పుతూ ఉంటే మీరు చూస్తే కనుక ఈ విస్క్ది ఇలా వెనకాల దాని దారి అలా కనబడుతుంది, చూసారా? దారి కనపడాలా? మరి అదిగో అలా ఉండాలన్నమాట. మనకి థిక్ కన్సిస్టెన్సీ. మనం గెరటితో ఏదైనా తిప్పేటప్పుడు మనకి గెరటి అమ్మట ఇలా షేప్స్ ఏవో వస్తాయి కదండి, ఇలా రౌండ్ గా తిప్పుతుంటే ఆ లైన్స్ అలా కనపడాలి. కనిపిస్తే ఇది ఫుల్ గా మనకి బాగా దగ్గర పడ్డట్టు అనమాట. అంటే ఇంకా తిప్పుకోవడం ఆపేయచ్చు అంతే. ఒక ఐస్ క్రీమ్ స్కూప్ కానీ, ఓకే, లేకపోతే ఏదైనా ఇలాంటి గరిటె తీసుకొని, గుంట గరిట ఏదో ఒకటి. సో మనం ఇవాళ 5 కలర్స్ మిక్స్ చేద్దాము. రెయిన్బోలో 8 కదా ఉండాలి. 7 వచ్చాయా? ఇండిగో ఇంకా ఆరెంజ్ స్కిప్ చేయొచ్చా? ఎందుకంటే అది ట్రాన్సిషన్ కలర్స్ కదా, వైలెట్ నుంచి బ్లూ కి, yellow నుంచి రెడ్ కి. సో వీ కెన్ స్కిప్ దట్. అయితే ఈ 5 బౌల్స్ లో ఈక్వల్ మెజర్స్ మనము అందులో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సో ఒక స్కూప్ తో అయితే సో అయిపోయింది. ఇప్పుడు మనం కలర్స్ తీసుకుందాం. సో ఇది వైలెట్, బ్లూ, గ్రీన్, ఇది yellow, ఆరెంజ్. అలా పరుచుకున్నాక గిన్నెలన్నీ రెడీగా పెట్టుకొని జస్ట్ ఒక 2 టూత్ పిక్స్ తీసుకొని, ఇది వైలెట్ కదా, అలా దానిలో డిప్ చేస్తే అంత కలర్ వచ్చింది, దాన్ని అందులో పెట్టేయడమే. ఇది బ్లూ, మీరు కూడా వేయండి. నేను రెడ్ వేస్తా. ఇవ్వండి, మీకు ఏ కలర్ ఇష్టం అయితే అది వేయండి. ఇంత చాలా? యా, అది రెడ్ వేసారా? నేను గ్రీన్ వేస్తాను. నేను ఎల్లో వేస్తా తర్వాత. వేయండి. సో గ్రీన్. సో స్పూన్ తీసుకోండి, మీరు ఒకటి. ఉజ్వల కూడా ఒకటి ఇచ్చేయండి. సో ఫస్ట్ ఈ టూత్ పిక్స్ కున్న రంగంతా ఇలా కొంచెం తీసేసి ఒకసారి మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి చెప్దాం, క్లియర్గా అర్థమవుతుంది. సో మేము ఏం చేసామంటే, మనం ఇందాక సమంగా పరుచుకున్న ఈ జెలటిన్ మిక్స్ ఏదైతే ఉందో
దాంట్లో ఈ టూత్ పిక్స్ పెట్టి కలర్ పెట్టాం కదండి, ఇప్పుడు ఈ కలర్ అంతా ఇందులో మిక్స్ చేస్తున్నాం అనమాట. సో తొందరగా అయిపోవడానికి తలా ఒక రంగు తీసుకున్నాం అంతే, అందరం చేసేది ఒకటే. వావ్ భలే ఉంది. మంచిగా ఏమీ డార్క్ స్పాట్స్ లేకుండా యాజ్ మచ్ యాజ్ యూ కెన్ డార్క్ స్పాట్స్ లేకుండా. యాక్చువల్గా ఇది ఇలా వైట్ అండ్ బ్లూ ఈ మిక్స్ కూడా బాగుంది, బాగున్నాయి. ఇవేవో పెయింటింగ్ వేసుకోవడానికి పనికొచ్చేలా ఉన్నాయి కలర్స్, పెయింటింగ్ కలర్స్ లాగా ఉన్నాయి కదా. యా. సో ఆ బౌల్స్ తీసుకోండి ఇప్పుడు. సో ఫస్ట్ మనం వైలెట్తో స్టార్ట్ చేద్దాం. విప్ జిఆర్ కదా. యా. సో నేను ఒక్కొక్కటి వేసి మీకు ఇస్తాను, మీరు ఇంకో కప్లో వేయండి. తప్పకుండా. తర్వాత అది ఏమైనా కూడా మళ్ళీ నన్ను ఏం అనకూడదు. పర్లేదు, అది మీరే తినాలి కదండి. అంతా రెడీ అయిపోయింది కదా, కలర్ ఏముంది. అలా ఒక 2 వేస్తే సరిపోతుంది, 2 లేక 3 కొంచెం. సో కలర్స్ మనం ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకోవటం అంతేనా. సో ఫస్ట్ వైలెట్ మై ఫేవరెట్. సో సెకండ్ కలర్ వేస్తున్నప్పుడు ఏంటంటే ఇలా సైడ్స్ నుంచి వేసుకుంటే, మీరు ఇలా పట్టుకోండి, నేను నెక్స్ట్ చెప్తాను. గ్రీన్. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను గ్రీన్ తీసుకొని సైడ్స్ నుంచి స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో వేస్తాం కాబట్టి బయట నుంచి కనపడడానికి కొంచెం సైడ్స్ లో అయితే ఎక్కువ కనపడుతుంది కదా, అలా. గ్రీన్ వేసారా? నేను ఒకసారి మీరు బ్లూ వేసేసాక సో సైడ్ నుంచి స్ప్రెడ్ చేయాలి అలా. ఇప్పుడు మధ్యలో వేసుకున్నాం. ఫైనల్గా ఇదా? యా, రెడ్. నేను ఫస్ట్ ఇస్తా. వేయండి వేయండి. ఈ కలర్ ఎంత బాగుందో, నియాన్ కలర్ లాగా. సో నేను చెప్పాను కదా మనం ఆరెంజ్ స్కిప్ చేయొచ్చు అని. సో మనం ఎప్పుడైనా కలిపితే కలర్ అలాగా ఆరెంజ్ ఇంకా రెడ్ హ్యూ అలా వస్తుంది అన్నమాట కాస్త. ఓకే ఓకే. సో అందుకే కలర్ స్కిప్ చేయొచ్చు. వావ్, కలర్ఫుల్, నైస్. సో ఇంకా కలర్ఫుల్ గా ఉండటానికి చూసారా నా చేతికి కలర్స్ అంటుకుపోయాయి. సో ఈ స్ప్రింకిల్స్ కొన్ని తీసుకొని అలా జస్ట్. సో ఇంకేవి మన చాయిస్ కాబట్టి మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నట్స్, స్ప్రింకిల్స్. సో ఇక్కడ రెయిన్బో పుడ్డింగ్ చేస్తున్నారు కాబట్టి మేము రెయిన్బో కలర్స్ తో వాడుతున్నాము. అంతే అంతే కదా. సో మీకు కావాల్సినట్టు మీరు వేసుకోవచ్చు. ఇది ఇలాగే దాంట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో. సో ఫ్రిడ్జ్ లో పెడితే ఇది సెట్ అయిపోతుంది. సెట్ అవ్వాలి, 1 hour పెట్టాలి ఫ్రిడ్జ్ లో. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసింది మీ దగ్గర ఉందా? ఒకటి చేశాను. ఓకే సరే, మనం ఇది ప్రస్తుతం ప్రాసెస్ చూపించేద్దాము, టేస్టింగ్ అది చూద్దాం. ఓకేనా? ఓకే అండి, మరి రెయిన్బో పుడ్డింగ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. రెయిన్బో పుడ్డింగ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పుడ్డింగ్ పౌడర్, పాలు పోసుకుని బాగా దగ్గర పడేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బౌల్లో సమంగా వేసుకుని ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క కలర్స్ ను వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో పుడ్డింగ్ మిశ్రమంను లేయర్స్ లా ఒక్కొక్క కలర్ లో అమర్చుకుని పైనుంచి రెయిన్బో స్ప్రింకిల్స్ ను స్ప్రింకిల్ చేసుకుని ఫ్రిడ్జ్ లో 1 గంట పాటు పెట్టుకుని సర్వ్ చేసుకుంటే రెయిన్బో పుడ్డింగ్ రెడీ.